హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఉదయం లేవగానే ఒక 2 పోస్టర్స్ చూశాను. ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఒక నివేదికను సమర్పించిందంట. అంటే వాళ్ళు మొత్తం రీసెర్చ్ చేసి ఎన్నికల ప్రక్రియ ఎలా జరిగింది మన దేశంలో అండ్ ఓట్లు ఎన్ని పడ్డాయి, ఎవరెవరికి పడ్డాయి అనేది వాళ్ళు రీసెర్చ్ చేసి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. 79 సీట్లలో 1-2 కాదండి, అక్కడ జరిగిన అవకతవకల వల్ల 79 సీట్లలో బీజేపీకి లబ్ధి చేకూరిందంట. లోక్సభ ఎన్నికలు ఓట్ల లెక్కింపు సమయంలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయని ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ నివేదిక ఆరోపించింది. పోలైన ఓట్లు మొదట ప్రకటించినప్పటి కంటే చివరిగా వెల్లడించే సమయానికి అనూహ్యంగా 4,65,46,885 పెరిగాయని, 7 దశల పోలింగ్లో ఈ పెరుగుదల 3.2% నుంచి 6.32% వరకు ఉందని పేర్కొంది. చాలా చాలా ఆసక్తికరం. పోలైన ఓట్ల కంటే 4 కోట్ల ఓట్లు ఎక్కువ పోలయ్యాయని మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ లెక్కలు చెప్తున్నాయంట. అది ఎంత పర్సెంటేజ్ అంటే 3.2 to 6.32. అసలు పోలైన ఓట్ల కంటే 1 ఓటు కూడా ఎక్కువ రిజల్ట్ రోజు కనపడకూడదు. ఎందుకు కనిపించాలి? మరి 4 కోట్లు ఎట్లా ఎక్కువ పోలైనట్లు అంటే రిజల్ట్ తర్వాత ఆ నెంబర్ ఎలా వచ్చిందో మనకు అర్థం కావట్లేదు. దీనివల్ల బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 79 స్థానాల్లో లబ్ధి కలిగిందని తెలిపింది. ఇందులో ఒడిశా 18, మహారాష్ట్రలో 10, పశ్చిమ బెంగాల్లో 10 స్థానాలు ఉన్నాయని వివరించింది. ఒడిశా గురించి మనం ఇంతకుముందే మాట్లాడేవండి. 50కి పైగా ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న బీజు జనతాదళ్ ఒక్కటంటే ఒక ఎంపీ స్థానం కూడా గెలుచుకోలేదు. ఎలా జరిగింది అన్నది ఎవరికి అంతు చిక్కడం లేదు. అండ్ ఇంకొక పోస్ట్ కూడా చూసాను ఆసక్తికరంగా. టోటల్ ఓట్స్ హైక్డ్ డంప్డ్ ఇన్ లాక్స్. ఎన్నెన్ని ఓట్లు పెరిగాయి ఒక్కొక్క రాష్ట్రంలో అంటే, ఒరిస్సాలో పోలైనప్పటికంటే రిజల్ట్ రోజు కౌంటింగ్ చేసిన ఓట్లు ఎన్ని ఎక్కువ అంటే 42 లక్షలంట. మహారాష్ట్రలో 82 లక్షలు, వెస్ట్ బెంగాల్లో 36 లక్షలు అంటే 36,71,000, ఆంధ్రప్రదేశ్లో 49 లక్షలు, కర్ణాటకలో 22,33,000, ఛత్తీస్గఢ్ 9,54,000, రాజస్థాన్ 29,30,000, బీహార్ 11,60,000, హర్యానా 12,91,000, మధ్యప్రదేశ్ 21 లక్షలు, తెలంగాణ 14,22,000, అస్సాం 15 లక్షలు, అరుణాచల్ ప్రదేశ్ 1,09,000, గుజరాత్ 16,17,000, కేరళ 17,12,000. సో ఇన్ని దొంగ ఓట్లు పోలేయండి. దాదాపుగా 4 కోట్ల దొంగ ఓట్లు కంటే కూడా జనాలు, ఇప్పుడు సపోజ్ 100 మంది వచ్చి ఆ ఊర్లో ఓటేశారు, అందరికీ తెలుసు, చూశారు. కానీ కౌంటింగ్ రోజు ఆ ఊర్లో 150 ఓట్లు పోలేయి అంటే ఎవరైనా నవ్వుతారా లేదా? 4,64,00,000 ఓట్లు ఎక్కువ కౌంటింగ్ రోజు కౌంట్ చేయబడ్డాయి. ఏం మతలబు జరిగింది ఆలోచన చేయాలా? ఆంధ్రప్రదేశ్లో 49 లక్షలంటే చాలా 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 పెద్ద నెంబర్. 90,000, 70,000, 80,000 మెజార్టీలు వచ్చినప్పుడు అందరూ కూడా ముక్కును వేలేసుకున్నారు. అన్నీ ఒక ఎత్తండి. కేతిరెడ్డి ఓడిపోవడం ఏందండి అసలు దారుణం. నేను మళ్ళీ చెప్తున్నాను. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి ఆపోజిట్గా వరదాపురం సూరి నిలబడతారని లాస్ట్ మినిట్ వరకు అందరూ అనుకున్నారు. ఢిల్లీలో లాబింగ్ కూడా చేసుకున్నారు సూరి గారు. అంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేశారు. వెంటనే 2019లో తెలుగుదేశం ఓడిపోగానే వెంటనే బీజేపీలో చేరారు. అక్కడ కార్యకర్తలు బాగా ఉండేది ఆయనకే. ఆయన కార్యకర్తలతో కష్టపడి పనిచేశారు. అక్కడ ఏదైనా వాట్ ఎవర్ హీ హాజ్ డన్ హిస్ జాబ్, గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. అండ్ పురంధేశ్వరి గారు కూడా నీకే సీట్ అని చెప్పారంట. అంటే ఇది అనౌన్స్ చేయడానికి కొద్ది గంటల ముందు వరకు కూడా. కానీ అనూహ్యంగా అతను ఎవరు, సత్యప్రసాద్ ఎవడో, అతను వచ్చి ఎమ్మెల్యేకి పోటీ చేశాడు. ఇప్పుడు జనరల్గా వరదాపురం సూరి సపోర్టర్స్ అంతా కూడా అప్సెట్ అయినారు. ఏంది ఇది, మా సూర్య అన్నకి ఇవ్వకుండా ఎవరికో ఇచ్చారని చెప్పేసి. వాళ్ళలో 50% పని చేయకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే కేతిరెడ్డి గారు అంత బాగా చేశారు. కానీ నాన్ లోకల్, ఎవరికి కూడా పరిచయం లేని, అక్కడ బంధుత్వాలు కానీ ఆ ఊరికి ఎటువంటి సంబంధం కూడా లేని సత్యప్రసాద్ 3,000తో గెలవడం అన్నది బిగ్ షాక్. అండ్ ఇంకా ఆదోని 50,000 ముస్లిం ఓట్స్ ఉన్నాయి. అండ్ అక్కడ పోటీ చేసిన పార్థసారథి తిరుపతి లేకపోతే చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఆదోనిలో బంధుత్వం కానీ ఇంతకుముందు ఆ ఊరికి వెళ్ళి చూసిన దాఖలాలు కూడా లేవు. ఆదోని వాళ్ళకి అసలు పార్థసారథి అంటే ఎవరో కూడా తెలియదు. అంటే బీజేపీలో కూడా పెద్ద పేరున్న లీడర్ కూడా కాదు. నాకు ఎందుకు తెలుసు అంటే డెంటిస్ట్ కాబట్టి నాకు తెలుసు. అండ్ 1-2 డిబేట్లో నేను చూశాను. అంతవరకు తప్పితే తక్కువ ఒక 10 మందిని చూపించి ఇందులో పార్థసారథి ఎవరు అంటే ఫేస్ను గుర్తుపెట్టినంటే అంత రికగ్నైజ్డ్ ఫేస్ కూడా కాదు. ముస్లిమ్స్ 50,000 మంది ఉన్నారు అక్కడ.
15-20 రోజుల ముందు ఆ కాన్స్టిట్యుయెన్సీకి వచ్చాడు. ఊరు బయట నిలబెట్టి గూగుల్ మ్యాప్స్ కానీ ప్రజల సహాయం కానీ తీసుకోకుండా నువ్వు బీజేపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళగలవా అంటే అతను వెళ్ళలేడు. నడుచుకుంటా ఊరు బయట వదిలిపెట్టి. అతనికి తెలియదు పార్టీ ఆఫీస్ ఎక్కడుందో. అటువంటి వ్యక్తి 18,000తో గెలిచినాడు అంటే ఇంకా దానిలను ఏమనాలో కూడా మనకు తెలియదండి. అది ప్రజాస్వామ్యమా లేకపోతే అప్రజాస్వామికమా భగవంతుడికే తెలియాలి. కానీ ఇది చాలా చర్చ జరగాల్సిన అంశం. మన రాష్ట్రంలో టోటల్గా 49 లక్షల ఓట్లు అదనంగా కౌంట్ అయ్యాయి అంటే ఒకటండి, ఇప్పుడు 60-70 సీట్లు వచ్చినాయి వైసీపీకి అసమ్మతి వల్ల అన్న అర్థం చేసుకోవచ్చు. కానీ 11 సీట్లు వచ్చే పరిపాలన అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యలేదు. అది ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు కూడా ప్రజలు మాట్లాడేది ఒకటే, మేము ఓట్లు వేసాం ఎక్కడికి పోయాం మా ఓట్లు అంటున్నారు. ఇప్పుడు 1-2 కారణాలు కనిపిస్తున్నాయండి. వాస్తవంగానే మాట్లాడుకుందాం. ఒకటి, కార్యకర్తలకు చేయలేదని చెప్పేసి. 2, ఉద్యోగస్తులు అపోజిట్ ఉన్నారని చెప్పేసి. లేకపోతే మందుబాబులు ఆపోజిట్. ఇంతకు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సరిగా చేయలేదని ఎవరు అనట్లేదు. ఇప్పుడు కార్యకర్తలు అనేది మా ఇంటర్నల్ విషయం. ఎస్, మందు పాలసీలో మనం అనుకునేది ఏంటి, ఇట్లా మందు ఎక్కువ రేటు పెట్టేసి చేస్తే తాగడం తగ్గిస్తారు అనుకున్నారు. కానీ దానివల్ల అపోజిషన్ వచ్చింది. దానివల్ల ప్రజలు అంటే మందుబాబులు కోపగించుకున్నారు. అది ఓకే, ఒప్పుకుంటాం. ఇంకా ఉద్యోగస్తులది అంటే అది చాలా డెప్త్ ఉన్న మ్యాటరు. అది 1 రోజులోనో 2 రోజుల్లోనో తీరేది కాదు. ఎస్, వాళ్ళు అసమ్మతి ఫీల్ అయ్యారంటే అది అర్థం చేసుకుంటాం. అంతకు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చే పరిపాలన అయితే చేయలేదు. ఎందుకంటే ఎన్ని రిపోర్ట్స్ మనకు వచ్చాయి, ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 110-115 సీట్లు వస్తాయనే రిపోర్ట్స్ వచ్చాయి. తెలుగుదేశం వాళ్ళు కూడా ఎక్కడ కాన్ఫిడెంట్గా లేరు. వాళ్ళు లాస్ట్ 15-20 రోజుల వరకు అభ్యర్థులు వెతుక్కోవడమే సరిపోయింది. ఎక్కడా కూడా వాళ్ళు విపరీతంగా ధర్నాలు చేసి లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు బాగా సక్సెస్ అయ్యారంటే అది కూడా లేదు. అండ్ ప్రజలకు మనం చెప్పింది చేయలేదా అంటే అది కూడా లేదు. కానీ రిజల్ట్ మాత్రం ఇలా వచ్చింది. మన రాష్ట్రం పక్క రాష్ట్రం అయిన ఒడిశా ఒకే ఫేజ్లో జరిగింది. 4th ఫేజా మనది 3rd ఫేజా ఏదో ఎలక్షన్ జరిగింది కదా, మే 13వ తేదీ. వాళ్ళది మే 13. చూడండి, వాళ్ళ రాష్ట్రంలో 42 లక్షల ఓట్లు ఎక్కువగా కౌంట్ అయితే ఆంధ్రప్రదేశ్లో 49 లక్షల ఓట్లు ఎక్కువగా కౌంట్ అయ్యాయంట. ఇది తప్పకుండా అందరూ ఆలోచించాల్సిన విషయం. అంటే ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిస్తే ఇంకా ప్రజల అభిప్రాయానికి విలువ ఎక్కడ ఉంటుందండి. ప్రజలు ఓటు రూపంలో వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలి, తప్పులేదు. ప్రజల అభిప్రాయాన్ని మనం గౌరవిస్తాం. కానీ ప్రజల అభిప్రాయాల్ని మ్యానిపులేట్ చేయబడితే ఇంకా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. ప్రజాస్వామ్యానికి విలువే ఉండదు. ప్రజాస్వామ్యం అనే దానికి అర్థం ఉండదు. ఎవడో ఒకడు పైనుండి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మ్యానిపులేట్ చేసుకొని వాళ్ళే ఇంకొక 50 ఏళ్ళు 70 ఏళ్ళు ఉండి ఏమేం చేయొచ్చు. ట్యాక్సులు ఎక్కువ వేయచ్చు, పన్నుల రూపంలో ప్రజలను నడ్డి విరగొట్టచ్చు, డబ్బాలు కొట్టుకోవచ్చు, జాకీలు పెట్టుకోవచ్చు, చంపొచ్చు, చంపి కూడా మేము చంపలేదని చెప్పుకోవచ్చు. అసలు లా అండ్ ఆర్డర్ ఇంక ఎట్లా దరిద్రంగా తయారైనా ఏముంది, బటన్ నొక్కితే ఈవీఎంలో అంతా మారిపోతుంది. జాతకాలు మారిపోయేటప్పుడు ఇంకా ప్రజాస్వామ్యం దేనికి?